నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి స్వచ్ఛదనం పచ్చదనం అవగాహన కల్పించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. వేములవాడ క్షేత్రంలో శ్రావణ మాస వేడుకలు షురు. తొలి రోజు ఆలయానికి పోటెత్తిన భక్తులు. వేములవాడ ఈవో ఎదుట చైర్పర్సన్ ధర్నా. బ్రేక్ దర్శనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని ఆరోపణ. ఇక వార్తల వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సూచించారు. జిల్లా కేంద్రంలో పెద్దపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం అదనపు కలెక్టర్ అరుణశ్రీ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పచ్చగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ప్రజలందరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, సిఐ ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందుకనే ఈ మెసేజ్ మనం ఈ ర్యాలీతో స్టార్ట్ చేస్తాము. ఈ ర్యాలీలో సిబ్బంది కానీ స్టూడెంట్స్ కానీ డిఫరెంట్ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ కానీ ద్వారా మనం ఈ ర్యాలీ చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ కొత్త బస్టాండ్ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కలెక్టర్, డిపిఓ వీరబుచ్చయ్య, మహిళా సంఘాల బాధ్యులు, విద్యార్థులు పాల్గొని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం కింద నేటి నుంచి 9 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలను జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య వివరించారు. అనంతరం పలువురు రైతులకు సేంద్రియ ఎరువుల పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు రూపొందించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి, డిఈఓ రమేష్ కుమార్, జిల్లా ఉద్యానవన అధికారి, మండల ప్రత్యేక అధికారి లత, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ రాజేందర్, ఎస్ఐ గణేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీరు ఎవెన్యూ ప్లాంటేషన్ గురించి చెప్పారు. ఎవెన్యూ ప్లాంటేషన్ లో మన దగ్గర నర్సరీలో చాలా చెట్లు ఉన్నాయి. అది దయచేసి మీరు ఎలక్ట్రిక్ లైన్ చూసి, తర్వాత కింద ఆర్డబ్ల్యూఎస్ లైన్ చూసి మీరు ఉపయోగంలో వచ్చిన చెట్లు మీరు అక్కడ పెట్టండి. సో దీని మీద మీరు సేల్స్ డైరెక్టర్, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ గురించి కూడా చెప్పారు, అది షిఫ్ట్ చేయాలి. సో మీరు దయచేసి ఒక రిపోర్ట్ పంపండి. సో ఆ రిపోర్ట్ ప్రకారం ఎంత ఖర్చు అవుతుంది. ఇవాళ తప్పకుండా ప్రతి ఊళ్ళో ఆడపడుతులందరూ కూడా వారి వారి ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనే దాన్ని మనం అందరం కూడా చూస్తుంటాం, మన పిల్లలకు కూడా చెప్పుతుంటాం, కానీ మనం పాటించాం. అప్పుడు ఇంతవరకు పెద్దలందరూ మాట్లాడుతూ చెప్పిన ఇవాళ డెంగ్యూలు వస్తాయి, మలేరియాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి మచ్చ గీత హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి, మహిళా సంఘాల సభ్యులతో కలిసి ప్రభుత్వ పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వద్దకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు పచ్చదనంపై స్లోగన్స్ ఇస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, ఏపీఓ సబిత, మహిళా సంఘాల అధ్యక్షులు, ఐకేపీ సీసీలు,
వివోఏలు, పాఠశాల ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలోని అధికారులకు మరియు మండల ప్రత్యేకాధికారులకు అదేవిధంగా గ్రామ ప్రత్యేకాధికారులకు ఎంపీఓస్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం అనేది ఈ రోజు నుండి 9వ తారీఖు వరకు నిర్వహించాల్సిందిగా సూచనలు జారీ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మొదటి రోజుగా ఈరోజు హై స్కూల్ స్థాయి విద్యార్థులతో ర్యాలీస్ పచ్చదనం పరిశుభ్రత పైన అదేవిధంగా ఇంటిన కూడా శుభ్రత రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని స్పెషల్ ఆఫీసర్ రాధాబాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి స్వచ్ఛదనం పచ్చదనంపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రభుత్వ పాఠశాలలో శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచి తర్రె మనోహర్, ఎంపీఓ సుధాకర్, కార్యదర్శి రామ్దాస్, టీఏ ధనుంజయ్ పాల్గొన్నారు. నేను మండల ప్రజలందరికీ తెలియజేయగా మన ప్రభుత్వం 5th ఆగస్టు నుంచి 9th ఆగస్టు వరకు స్వచ్ఛదనం అండ్ పచ్చదనం ప్రోగ్రాము నిర్వహిస్తుంది. దీంట్లో మన ప్రజలందరూ టోటల్ ఆల్ రుద్రాంగి ప్రజలందరూ 2 రెవెన్యూ విలేజెస్ అండ్ 10 జీపీస్ మరియు అందరు ఇన్స్టిట్యూషన్స్, ఆల్ ఇన్స్టిట్యూషన్స్, టోటల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది మండల్ అందరూ ఇంట్లో పాల్గొని 100% సక్సెస్ఫుల్ చేయాలి. మీ అందరికీ తెలుసు పచ్చదనం స్వచ్ఛదనం అంటే ఏంది అనేది. స్వచ్ఛదనం అంటే మనం క్లీనింగ్ చేసి జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులతో చేపట్టిన అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విషజ్వరాలు ప్రబలకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. త్వరలో జిల్లా వైద్యశాఖ అధికారులతో మాట్లాడి మెడికల్ క్యాంపు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగ్యూ, విషజ్వరాలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం చింతామణి చెరువు వద్ద అడిషనల్ కలెక్టర్తో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, చైర్మన్ సంగి సత్తమ్మ, వైస్ చైర్మన్ రామన్న, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సుందరవనంగా ఏదైతే రాష్ట్రంలో ట్యాంక్ బండ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మినీ ట్యాంక్ బండ్ లాగా చింతామణి చెరువు ఉండాలని గతంలో ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఏదైతే చేసిన పనిని మనం దాన్ని కొనసాగింపు విధంగా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రూపకల్పి ప్రాంత ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ లక్ష్మణ సూచన దేవుడికి వేలాది మంది ప్రజలు ఇక్కడ భక్తులు వస్తుంటారు. మరి దాని ఆలోచన పరంగా మరి దీన్ని బ్యూటిషియన్ పరంగా చేయాలని చెప్పేసి కమిషనర్ గారికి, అడిషనల్ జేసీ గారికి నేను చెప్తూ, అదేవిధంగా నీ ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నది. ఈ మనకి జగిత్యాల జిల్లా కాదు 33 జిల్లాల లోపల ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈరోజు పరిసరాలకు సంబంధించిన డెంగ్యూ విషయంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సినారే కళామందిరంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ చౌక్ నుండి బద్దిపోచమ్మ దేవాలయం వరకు ర్యాలీ తీశారు. మున్సిపల్ చైర్మన్ తో కలిసి ఎమ్మెల్యే పరిసరాలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లను పెంచడం వలన ఆక్సిజన్ లభించి మన జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా మనకి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏ రోజు ఏం చేయాలి అన్న ఒక కార్యాచరణ రూపొందించి మనకి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు నుంచి మన లాంచింగ్ ప్రోగ్రామ్ ఒక ర్యాలీతో స్టార్ట్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా 5వ తారీఖు రోజు మనం చిన్నపిల్లలకి స్కూళ్ళలో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కానీ, స్పీచెస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రమదానం యాక్టివిటీ ప్రోగ్రాంలు చెప్పడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజు నుంచి మరి 5 రోజుల పాటు 9th వరకు కూడా ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్క రోజు ఇందాక కమిషనర్ గారు చెప్పారు, ప్రతి ఒక్క రోజు ఒక ప్రాతినిధ్యం ఇస్తూ మరి కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మహిళా సంఘాలను ఈరోజు ఇందులో భాగస్వామ్యం చేయడం అంటే మహిళా సంఘాలే కాదు ప్రజల జీవన ప్రమాణాలు, ఆరోగ్యాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ కోణంలో మీరంతా కూడా కృషి చేయవలసినట్టు అవుతుందన్నమాట. సందర్భంగా నేను చూస్తా ఉన్న అనేక సందర్భాలు, అనేక సమావేశం వస్తున్నాం, మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాం. తదుపరి ఎవరికి వారే మళ్ళీ అదే అధికారులు ఒకరిద్దరు వచ్చే వాటిలో పనిచేయడం తప్ప ఎక్కడ కూడా గతంలో 20 సంవత్సరాల క్రితం ఒక యువత
గతంలో 15 సంవత్సరాల క్రితం ఒక స్వచ్ఛందంగా ఒక కార్యక్రమం తీసుకుంటుంటే చక్కటి కార్యక్రమాలలో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇన్వాల్వ్ చేసి ఒక పండుగ వాతావరణం చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు ఏదైనా సమావేశం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 21వ వార్డులో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అయాజ్ పచ్చదనం పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలలో మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ములుగు దిలీప్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు రమేష్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మరియు ఆర్పి గారు, ఆశా వర్కర్ మరియు మా గ్రూప్ సభ్యులు అందరూ కూడా కలిసి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎక్కడైతే వాటర్ స్టాగ్నెట్ ఉంటాయో అవన్నీ తీసివేయాలని, మరి వారంలో 2 రోజులు అంటే శుక్రవారం మరియు మంగళవారం డ్రైడేగా పాటించారని, ఈ డ్రైడేని పాటిస్తే ఎక్కడ కూడా ఎటువంటి అంటువ్యాధులు, ముఖ్యంగా భయంకరమైన డెంగ్యూ వ్యాధి కానీ మలేరియా వ్యాధి కానీ ఈ 2 రకాల వ్యాధులను కలిగించే దోమలు మనకు మంచినీటిలోనే ఆవాసం చేస్తాయి. కాబట్టి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీడీఓ పుల్లయ్య పాల్గొని స్వచ్ఛదనం పచ్చదనంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. స్థానిక నాయకులని, యువజన సంఘాలని, తర్వాత ఎస్హెచ్జి ఉమెన్ పార్టిసిపేషన్తో ఈ ప్రణాళిక తయారు చేయటం, ఏమేమి ఈ గ్రామంలో ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలి అది ఫస్ట్ సమస్యలు గుర్తించి ఈ 5 రోజుల కార్యక్రమాల్లో వాటిని కంప్లీట్ చేయడం. దానిలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి తడి చెత్త పొడి చెత్త గురించి అవగాహన కల్పించడం, చెట్ల పెంపకం గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత వ్యక్తిగత పరిశుద్ధత, ప్లాస్టిక్ వాడకం నివారణ, దాని యొక్క దుష్ప్రభావాల గురించి స్కూల్ పిల్లలకి అవగాహన. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో స్పెషల్ ఆఫీసర్ డి కొమరయ్య ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి రోజు వీణవంక గ్రామ పంచాయతీ నుంచి బస్టాండ్ ఆవరణల వరకు ర్యాలీగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీధర్, ఎంపీఓ సురేందర్, అబ్దుల్ హకీం, ప్రిన్సిపల్ రాజురెడ్డి, హెచ్ఎం పులి అశోక్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మీది ప్రతిది కూడా అంటే మీ ప్రతి దాన్ని కూడా అంటే విజయవంతం అంటే మీ యొక్క సహకారం చాలా అవసరం. ఇది ఈరోజు ర్యాలీ ఇవ్వాలంటే కంపల్సరీగా అంటే మీరు ఇంతమంది ఉంటే కొంచెం హ్యాపీగా ఉన్నాం మనందరం. ఇంత పెద్ద అంటే మన వీణవంక మండలంలో ఇంతమంది 150 స్టూడెంట్స్, కాలేజ్ పిల్లలు, హై స్కూల్ అంటే 132 సిబ్బంది, కళాశాల సిబ్బంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ గాజుల లక్ష్మీ రాజమల్లు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పురవీధుల గుండా ముందుకు సాగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పట్టణంలోని పలు చోట్ల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శోభా శంకర్, మేనేజర్ హలీం, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం తెలంగాణ గవర్నమెంట్ ప్రారంభించింది. ఈ ఉద్దేశంగా సుల్తానాబాద్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛదనంగా ఉండాలని, స్వచ్ఛదనమే వాళ్ళ ధ్యేయంగా పాటించాలని, ఇక్కడ చికెన్ గునియా లాంటి విష జ్వరాలు వారం నుండి బాగా ప్రబలించింది. ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి జ్వరాలు వస్తున్నాయి. కాబట్టి మీరు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ ఊరినే పరిశుభ్రం చేసినట్టయితారు. భోపాల్పల్లి జిల్లా ఘనపురం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మొక్కలు నాటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా మరుగుదొడ్డి నిర్మాణానికి, గ్రామ పంచాయతీ ఆవరణలో సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి గణపురం మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వరకు అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ నరేష్, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ భాస్కర్, ఎస్బీఎం కోఆర్డినేటర్ వెంకటేష్, మెడికల్ ఆఫీసర్ పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ తిరుపతి మాట్లాడుతూ మొక్కల రక్షణ గురించి 5 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తిరుపతి, తహసీల్దార్ యాకన్న, మహిళా సంఘాల సభ్యులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ వార్డు ప్రజలు బహిష్కరించారు. స్థానిక 3వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్, ఎంపీ బండి సంజయ్ ఫోటోలు ఫ్లెక్సీలో లేక చిత్రపటాలు లేకపోవడంతో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి వార్డు ప్రజలు బహిష్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ప్రతి అధికారిక కార్యక్రమంలోనూ అందరినీ గౌరవించారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల ఫోటోలతో పాటు ఎవరి ఫోటోలు ఏర్పాటు చేయలేదని వాపోయారు. అందుకే కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. కానీ మరి సిరిసిల్ల పట్టణం మున్సిపల్ పరిధిలో మరి చైర్మన్ కానీ మరి మున్సిపల్ కమిషనర్ కానీ ఎంపీ స్థానికంగా ఎంపీ గారు కూడా మరి ఎవరి ఫోటోలు లేకుండా మరి ఫ్లెక్సీ కూడా పెట్టివ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వము మరి గత ప్రభుత్వంలో మరి అందరినీ గౌరవించే విధంగా అందరి ఫ్లెక్సీలలో ఫోటోలు పెట్టుకుంటూ కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మరి ఎందుకంటే ఈరోజు మేము ఇది ఒక మా స్థానికంగా గౌరవంగా మరి ఎమ్మెల్యే వారిని కూడా గౌరవించుకోవాలి విధానంగా నడిపిస్తుంది. కాబట్టి మేము ఈరోజు ఈ ప్రోగ్రాన్ని బైకాట్ చేసి మరి మళ్ళా పెట్టుకుంటామని తెలుపుకుంటాం. ఫోటోలకు ప్రకటనలకే స్వచ్ఛదనం పచ్చదనమని విధులు లేని అభివృద్ధి ఎట్లా సాధ్యమని రామగుండం కార్పొరేటర్ రజిత ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్ కార్పొరేటర్ రజిత నగరపాలక తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుద్ధ్య విభాగం సక్రమంగా విధులు నిర్వర్తించకుండా ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పిస్తారన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ మిషన్లు లేవని, కనీసం బ్లీచింగ్ పౌడర్ సరఫరా చేయలేని దుస్థితిలో పాలకవర్గం ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకవర్గం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ఆమె తెలిపారు. స్వచ్ఛదనం అన్నారు, స్వచ్ఛదనానికి మొక్కలు లేవు. స్వచ్ఛదనం అన్నారు, స్వచ్ఛదనానికి ఇంతవరకు వర్షాకాలం స్టార్ట్ అయిన రోజులు అవుతుంది. కనీసం కాలువల పొంటి మురికి కాలువలు ఉన్న దగ్గర బ్లీచింగ్ పౌడరు లేదు. దోమల నివారణకు ఫాగింగ్ మిషన్ లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం జెట్ మిషన్ రిపేర్ అంటున్నారు, జెట్ మిషన్లు లేవు. ప్రధాన నాళాలేమో 70% వరకు తీసారు, మిగతాది వదిలేసిండు. ఆ సమస్య అక్కడనే ఉన్నది. 9 ట్రాలీలు రిపేర్ ఉన్నాయి అని చెప్తున్నారు, అవి చెత్తబండి ట్రాలీలు రావట్లేదు. ఇళ్ళలో స్వచ్ఛదనం అన్నప్పుడు వాళ్ళు చెత్త తీసుకుపోతే కదా మిగతా ఏదైనా ఉంటే వీళ్ళు శుభ్రంగా ఉంచుకోమని చెప్పడానికి. అసలు మనమే కార్పొరేషన్ నుంచి ఎలాంటి పని చేయకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి శుభ్రంగా ఉంటారు? మనమే కదా ఇళ్ళకి వచ్చి తీసుకుపోవాల్సింది. అది చేస్తలేరు. కనీసం ఫాగింగ్ మిషన్ అత్తలేదు, జరిగిపోతున్నాయి. ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాము అని అన్నారు. స్వచ్ఛదనం పచ్చదనంలో 5 రోజులు తీసుకున్నారు. ఒకరోజు ఏంటి మీ వాడల్లో ఉన్న సమస్యలు మాకు చెప్పండి, రోడ్లు కానీ లైట్లు కానీ అన్నీ చెప్పండి అన్నారు. మూతలు పోయినాయి, గల్లీలల్లో రోడ్లు పోయి స్ప్రే చేయాలి, ఆ ఇళ్ళలో పోయి పెట్టాలని మీరు కనీసం బ్లీచింగ్ పౌడర్ ఇవ్వాలి కదా ఇంతవరకు. వేములవాడ క్షేత్రంలో నేటి నుంచి శ్రావణమాస వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి సెప్టెంబర్ 2 వరకు కొనసాగనున్న ఈ వేడుకల్లో రోజువారీగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలిరానుండగా ఇందుకోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నేటి నుంచి సెప్టెంబర్ 2 వరకు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 5, 12, 19, 26 సెప్టెంబర్ 2 తేదీలు సోమవారాల్లో ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం 6 గంటలకు మహామండపంలో మహాలింగార్చన, 3వ సోమవారం భీమేశ్వరాలయంలో మహాలింగార్చన, ఈ నెల 9, 16, 23, 30 తేదీల్లోని శుక్రవారాల్లో రాజరాజేశ్వరి దేవికి ఉదయం సాయంత్రం చతుషష్ఠోపచార పూజలు, సాయంత్రం మహాలక్ష్మి అమ్మవారికి షోడశోపచార పూజలు నిర్వహించనున్నారు. 19న కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని
ఋగ్వేద ఉపాకర్మ, యజుర్వేద ఉపాకర్మ, రెండో శుక్రవారం 16న వరలక్ష్మి వ్రతం, 23న మూడవ శుక్రవారం అనంత పద్మనాభ స్వామి వారికి పంచోపనిషత్తుల ద్వారా అభిషేకాలు, మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సామూహిక కుంకుమార్చన పూజలు కొనసాగనున్నాయి. 26న వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. రాజన్న సన్నిధిలో నేటి నుంచి మొట్టమొదటిసారి బ్రేక్ దర్శనాలు ఏర్పాటు చేయగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆలయంలో ప్రస్తుతం శీఘ్ర దర్శనం క్యూలైన్ బ్రేక్ దర్శనాలకు ఉపయోగించుకుని శీఘ్ర దర్శనం భక్తులను ఆలయ తూర్పు ద్వారం నుంచి నేరుగా పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. బ్రేక్ దర్శనాలను రోజులో 2 సార్లు అమలు చేయనున్నారు. ఉదయం 10:15 నుంచి 11:15 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనాలు కొనసాగనున్నాయి. ఇందుకు గాను 300 రూపాయల టికెట్ ఏర్పాటు చేయగా ప్రతి టికెట్లో ఓ లడ్డు ప్రసాదంగా ఉచితంగా అందిస్తున్నారు. మాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రాంత ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నమాట సందర్భంగా గమనించాలని చెప్పని ఈ ప్రాంత రాజన్న భక్తులు ప్రజలు గమనించాలని సందర్భంగా కోరుతూ రాబో రోజుల్లో మరిన్ని నిధుల్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుల అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నటువంటి మాటకు అనుగుణంగా ఈ డబ్బులు రావడం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, పెద్దలు శ్రీధరబాబు గారు, కొండం ప్రభాకర్ గారి సహకారంతో ఈ నిధులు వచ్చినాయి. త్వరలోనే దేవాదాయ సంబంధించినటువంటి అధికారులు రావడం జరుగుతుంది. ఈ అంచనాలకు అనుగుణంగా ఆలయ విస్తరణ సంబంధించినటువంటి పైన చర్చ జరిగి ఆలయ విస్తరణ చేపడతామని సందర్భంగా చెబుతూ ఇటీవలని శృంగేరి పీఠాన్ని కూడా వెళ్ళడం జరిగింది. వేములవాడ రాజన్న ఆలయంలో ఏ అభివృద్ధి జరపాలన్నా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి వారికి చూచాయిగా ఈ ప్రభుత్వం రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవడం కోసం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణబద్దులై ఉండరు. మా దేవాదాయ శాఖ మార్చులు కంకణబద్దులని చెప్పడం తప్పనిసరి. వచ్చేసరికి దర్శనానికి ఒక 6 గంటలు పడుతుంది. మా యొక్క సమయాన్ని, మా యొక్క శ్రమను మీరు మిగిల్చారని చెప్పి వారు ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. వారు కూడా సార్ గారితో పాటు వచ్చి ఈరోజు దర్శనం చేసుకొని ఎంతో ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. అట్లాగే నిత్యంగా ఈ రకంగా సుదూరం నుంచి వచ్చే భక్తులకు కానీ, తర్వాత విఐపి ప్రోటోకాల్లో వచ్చిన భక్తులకు కానీ ఉదయం 10:15 నుంచి 11:15 సమయంలో, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సమయంలో వారికి తొందరగా 15 నిమిషాల లోపలనే స్వామివారి భక్తు దర్శనం అయ్యేలాగా మేము అన్ని ఏర్పాట్లు చేశాము. ఈ యొక్క టికెట్లు మేము దేవస్థానం వెబ్సైట్లో కూడా ఒక 40% పెట్టడం జరిగింది. భక్తులు ముందుగానే ఆ 40% టికెట్లు బుక్ చేసుకొని రిజర్వ్ కూడా చేసుకోవచ్చు. మిగతా ఇక్కడ ఏదైనా భక్తులు టికెట్ మిస్ అయిన వాళ్ళు వచ్చినా, విఐపి ప్రోటోకాల్ వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఇక్కడ పిఆర్ఓ ఆఫీస్లో కూడా ఆ ఒక టికెట్లు జారీ చేయడం జరుగుతుంది. ఇందాకే సార్ గారు చెప్పినట్టుగా మన ఆలయ అభివృద్ధికి శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజన్న ఆలయంలో రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. తలనీలాలు సమర్పించి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి అమలు చేస్తున్న బ్రేక్ దర్శనం ప్రారంభోత్సవానికి తమను ఆహ్వానించలేదంటూ ఈవో కార్యాలయం ఎదుట మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈవో ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. ఈవో ఒంటెద్దు పోకడలతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, వెంటనే ఈవో వినోద్ రెడ్డి తమకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆలయ అభివృద్ధికి తాము సహకరిస్తున్నా కూడా కనీసం సమాచారం ఇవ్వకపోవడం శోచనీయమని మాధవి వాపోయారు. ధర్నా చేస్తున్న సమయంలోనే ఆలయ సిబ్బందికి కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా బీఆర్ఎస్ ధర్నాకు బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మరి బ్రేక్ దర్శనం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో దానిలో భాగంగా ఈరోజు మా
మాకు మున్సిపల్ పాలక వర్గానికి మున్సిపల్ చైర్మన్కి ఒక సమాచారం ఇవ్వకుండా ఈవో గారు ఈ విధంగా వ్యవహరించినందుకు మా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు ఈ విధంగా నిరసన కార్యక్రమం చేపట్టినందువల్ల మరి వారు అంటే గతంలో కూడా అధికారిక కార్యక్రమాలు ఏవి జరిగినా రేపు 2-3 సార్లు కార్యక్రమాలు జరిగినా మాకు సమాచారం ఇస్తలేరు. దాంతోపాటు ఈ విధంగా ఈరోజు కూడా ఈ బ్రేక్ దర్శనం కార్యక్రమం భాగంలో మాకు కూడా సమాచారం ఇవ్వలేదని నిరసన కార్యక్రమం చేపట్టిన భాగంలో మరి ఈవో గారు వచ్చి వినోద్ కుమార్ గారు వచ్చి మరి మాది పొరపాటే నేను ఈ రోజే ఛార్జ్ చేసుకోవడం జరిగింది. ఇక ముందు ఏ ప్రోగ్రాం జరిగినా ఏ కార్యక్రమాలు జరిగినా సమాచారం ఇస్తామని చెప్పడం జరిగింది. మరి తద్వారా మేము నిరసన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కరీంనగర్ పార్లమెంట్ సభ్యునికి మెసేజ్ ఉండదు, స్థానిక చైర్పర్సన్కు మెసేజ్ ఉండదు, కౌన్సిలర్లకు మెసేజ్ ఉండదు. బాధ్యులు ఎవరు? మేము రాజకీయ పార్టీల్ని ఆ కాంగ్రెస్ పార్టీ ప్రజలు తప్పడుతున్నారు. అధికారులకు డైరెక్షన్ ఇస్తారా లేకుంటే అధికారులు ఎలక్షన్ చేస్తున్నా ఏదో క్లారిటీ చెప్పాలి. మరి అది చెప్పకుండా ఓ రకంగా అవమానం జరిగితే ప్రొటెస్ట్ చేయడానికి ప్రతిపక్ష పార్టీలో ఒకసారి కొన్ని రోజులు ఉంటాం, కొంతమంది అధికార పక్షం కొన్ని రోజులు ఉంటారు కావచ్చు. కానీ దేవాలయం అభివృద్ధి కోసం బాలుడిని అపహరించేందుకు యత్నించిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హజారీ కాలనీకి చెందిన ఓ బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా చెత్త ఏరుకునే వ్యక్తి సంచితో వచ్చి బాలుడిని అపహరించే యత్నం చేశాడని స్థానికులు తెలిపారు. గమనించిన బాలుడి తండ్రి స్థానికులతో కలిసి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. क्या हुआ बोल के बच्चों को बोला, बोले तो बाजार तो लोग आएंगे भैया इन मेरे को बुला रहे तो हम लोग तुम्हारे पास आए बोले घर में डायरेक्ट गुजारा बच्चों కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. ఎస్సీ కార్పొరేషన్కు 1000 కోట్ల నిధులు కేటాయించడంతో పాటు ఎస్సీ గురుకులాలకు నూతన భవనాలను నిర్మించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ డిక్లరేషన్లో ఇచ్చిన 5 హామీలను అమలు చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ భవనాలను నిర్మించాలని, అలాగే అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి కుటుంబానికి కూడా 12 లక్షల రూపాయలు ఇచ్చి పేద ఎస్సీలను ఆదుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తప్పకుండా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఎస్సీలకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉండి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా గౌరవ స్థానిక మంత్రివర్యులు గారికి అలాగే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలను ఎవరైతే అట్టడుగు వర్గాలలో ఎస్సీ వారు ఉంటారో వాళ్ళని నమ్మించి ఓట్లేసుకున్నారు. మరి మా పని అయిపోయిందని వారు భావిస్తూ ఉన్నారు. మరి వారికి గుర్తు చేయడానికి చేవేలలో ఏదైతే ఎస్సీ డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చి ఎస్సీలకు మేము అభయహస్తం ఇస్తాం, అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు ఇస్తాం, తర్వాత 1000 కోట్లు కేటాయిస్తాం, ఇట్లా అన్ని దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. మరి స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నూతన మున్సిపల్ కమిషనర్గా హైదరాబాద్ సిడిఎంఏ మిషన్ డైరెక్టర్ మెప్మా విభాగం నుండి వచ్చిన శోభాశంకర్ బాధ్యతలు స్వీకరించారు. సందర్భంగా ఆమెను మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. గతంలో సుల్తానాబాద్ కమిషనర్గా విధులు నిర్వహించిన కట్ల వేణుమాధవ్ కరీంనగర్ కార్పొరేషన్కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అభివృద్ధిలోనికి తీసుకొస్తాను. శానిటేషన్ అయినా, డ్రైన్ వాటర్స్ అయినా, పచ్చదనం ప్రోగ్రామ్ ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేద్దామని కోరుకుంటున్నాను. 5 days పచ్చదనం ప్రోగ్రామ్ ఉంది, దాన్ని సక్సెస్ఫుల్గా చేద్దాం. ఇక్కడున్న వార్డుల వైజ్గా విజిట్ చేద్దాం ఈ 5 days. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని, తాగి వాహనాలు నడపవద్దని బోయినపల్లి ఎస్ఐ పృథ్వీధర్ డ్రైవర్లకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఆటోకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్, డ్రైవర్ లైసెన్స్,
తదితర పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ఎస్ఐ వెంట హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య సిబ్బంది ఉన్నారు. మా బోయిపల్లి మండలంలో ట్రాక్టర్ ఆటో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. ఎందుకంటే ఈ మధ్యలో ఈ కెపాసిటీ నుంచి ప్యాసింజర్స్ని ఆటోలలో ఎక్కించుకెళ్ళి చాలా వరకు ప్రమాదాలకు గురవుతున్నారు. దానికి సంబంధించి ఎక్స్పర్ట్స్లో కూడా ఇటువంటి చేయమని వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, దాని మీద కూడా ఖచ్చితంగా అటువంటి ఏమైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణమాస వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతి పూజ, గౌరీ పూజతో ప్రారంభించి మల్లికార్జున స్వామి వారికి మహాన్యాస రుద్రాభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ శ్రావణమాసం పురస్కరించుకుని ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవో సదయ్య, చైర్మన్ మల్లేశం ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. ఓదెల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఈ రోజు నుండి శ్రావణ మాసోత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు శ్రావణ సోమవారం సందర్భముగా శ్రీ స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకము, అదేవిధంగా ఎవరైతే 2,000 రూపాయలు చెల్లించారో వారి పేరు మీద రుద్రాభిషేకము చేయడం జరిగింది. ఇటు శ్రావణ మాసోత్సవంలో భాగంగా ప్రతి సోమవారం కూడా శిభిక్షం కోసం మహాన్యాస రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా శ్రీ స్వామివారి సేవలో పాల్గొని తరించగలరని కోరుచున్నాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పలువురు పోతారం గ్రామస్తులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తమ భూములను అక్రమంగా పట్టా చేయించుకున్న ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోతారం శివారులో తమకు చెందిన భూములను కొంతమంది అక్రమంగా తమ పేరిట పట్టాలు చేయించుకున్నారని వాపోయారు. ఈ విషయమై స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా అధికారులు భూములను సర్వే చేసి పంచనామా నిర్వహించి తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. కానీ ఇంతవరకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. ఇప్పుడు ఆక్రమణదారులు వారు పేరు మీద చేయించుకున్న భూమిని యథేచ్ఛగా మరొకరి పేరు మీదకు మార్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆ భూములపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. తమకు న్యాయం చేసేంత వరకు నిరాహార దీక్షకు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. గ్రామంలో చివర్లో ఉంటాము. మా భూమిలు పోతారంలో మరియు మిర్జాపూర్లో ఉన్నాయి. కాకపోతే కొందరు భూ కబ్జాదారులు ఇల్లీగల్గా మా ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు. గత 6 నెలల నుంచి మేము ఎంఆర్ ఆఫీస్కి తిరుగుతున్నాం. మాకు హామీ ఇచ్చారు, మోకా పంచనామా చేశారు, మీకు న్యాయం చేస్తామని. మళ్ళీ అదే పట్టాలు ఇంకోళ్ళ పేరు మీద ఇల్లీగలీ ఇంకోళ్ళ పేరు మీద మళ్ళీ ఎక్కిస్తున్నారు, చేంజ్ చేస్తున్నారు పట్టాలు. వీళ్ళ పేరు నుంచి వాళ్ళ పేరు నుంచి వీళ్ళకు నుంచి వాళ్ళకు. మేము ఏ నమ్మకం మీద కూర్చోవాలి, ఇక్కడ ఏ నమ్మకం మీద మేము ఆగాలి? ఇక మాకు నశించిపోయి ఇవాళ మేము నిరాదీక్ష కోసం ఇవాళ కూర్చున్నాం. మాకు న్యాయం చేయాలి. 10 నుంచి 12 కుటుంబాలు ఈ భూమి మీద ఆధారపడి ఉన్నాయి. ప్రతి సర్వే నెంబర్లో ఒక కుటుంబంలో వాళ్ళ పిల్ల కానీ ప్రతి కుటుంబంలో న్యాయం చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో న్యాయవాదులు నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లా కోర్టు నుంచి ప్రెస్ క్లబ్ వరకు పాదయాత్ర చేసి అనంతరం ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. సివిల్ కేసులలో పోలీసులు అనవసరంగా తలదూర్చి క్రిమినల్ కేసులుగా మారుస్తున్నారని ఆరోపించారు. కక్షిదారునికి కోర్టు ఇచ్చిన ఆర్డర్ను తుంగలో తొక్కి కోర్టు వారిచ్చిన ఉత్తర్వుదారుడిపైనే క్రిమినల్ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 రోజులుగా కోర్టు విధులు బహిష్కరించినప్పటికీ పోలీస్ శాఖలో ఎలాంటి చలనం లేదని వాపోయారు. ఇకనైనా ఉన్నతాధికారులు చట్టాన్ని, కోర్టును గౌరవించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు దొర్నాల సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకట్తో పాటు పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. నిరవధికంగా విధులు బహిష్కరించని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా సివిల్ కేసులలో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉత్తర్వులు పొంది దాని రక్షణ నిమిత్తము వివిధ పోలీసులకు వెళితే అక్కడ వీరికి రక్షణ కల్పించకపోగా ఎవరైతే ఇంజక్షన్ పొందిన వ్యక్తి మీదనే అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారు. ఇది చట్టవిరుద్ధము. ఈ కోర్టు ఉత్తర్వులను గౌరవించాలని సుప్రీంకోర్టు వారు కానీ హైకోర్టు వారు కానీ చాలా కేసులు కూడా ముద్రించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏమాత్రం కూడా కోర్టు ఉత్తర్వులను గౌరవపరచకుండా అమర్యాదపరకంగా కోర్టు ఉత్తర్వులను చులకనేసే విధంగా, వకీలను చులకనేసే విధంగా ఈ 500 రూపాయలు ఇస్తే ఇది బే వస్తుంది, ఇది చెత్తబుట్టలో వణికరాదని చెప్పి చులకన మాట్లాడుతున్నారు. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో హిందీ సబ్జెక్టు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. హెడ్ మాస్టర్ శంకర్ నారాయణ, డాక్టర్ బాబు, రాజేందర్,
శ్రీనివాస్, ఫహీం బాను ఆధ్వర్యంలో ఇటీవల పదోన్నతి పొందిన తంగలపల్లి, ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాలకు చెందిన 20 మంది హిందీ అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లింగంపల్లి శ్రీనివాస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేందర్, అంజిరెడ్డి, రమేష్, ఖలీల్, లతా, శ్రీనివాస్, వినోద్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. లాంగ్వేజ్ పండిట్ హిందీ నుండి స్కూల్ అసిస్టెంట్ హిందీగా ప్రమోషన్ పొందినటువంటి 20 మంది ఉపాధ్యాయులను ఇదివరకే స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి సీనియర్ టీచర్ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం శంకర్ నారాయణ సార్ గారు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. నేటి సన్మాన కార్యక్రమంలో భాగంగా దాదాపుగా ఒక 20 నుంచి 25 మంది ఉపాధ్యాయులు, అందులో ఎస్సీఏ హిందీగా ప్రమోషన్ పొందినటువంటి అందరికీ ఘన సన్మానం అందించినటువంటి మన డాక్టర్ బాబు సార్, రాజేందర్, రమేష్ గారు, మరి అదేవిధంగా అంజటి గారు, ఖలీల్ గారు, మరి శ్రీనివాస్ గారికి మా అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా, కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.